పైన ఉన్నాయి కంటైనర్లు చెక్ చేయండి, లారీలు కూడా చెక్ చేయండి. ఒక పార్టీ దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ పరివర్తనలో భాగంగా మనం జిల్లా అంతటా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో గాంజా కేసులో అరెస్ట్ అయిన వారిని కూడా మేము తొందరలోనే ఇప్పుడు ఎలక్షన్ కూడా అది ఉంది, ఇది అయిపోయిన తర్వాత స్పెషల్గా ఫోకస్ పెట్టి అన్ని సబ్ డివిజన్స్లో అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న వారందరినీ కూడా రప్పించి స్పెషల్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో. సో ఇది మరికొన్ని రోజులు మేము కంటిన్యూ చేస్తాము ఆపరేషన్ పరివర్తన ప్రోగ్రాం. ఇందులో స్థానికంగా ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, దాంతోపాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు 3 విభాగాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఎడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు అన్ని ర్యాంకుల వారు కూడా ఇందులో స్వయంగా పాల్గొని ఈ కాంట్రాబ్యాండ్ మెటీరియల్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అది రైలు మార్గంలో కానీ రోడ్డు మార్గంలో వాహనాల ద్వారా కానీ ఎవరు తీసుకెళ్ళినా సరే అది నేరం. కాబట్టి దయచేసి ఎవరు కూడా దీన్ని సహకరించకండి. ఎవరైనా తీసుకెళ్తున్నట్టు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నట్టు కూడా తెలిస్తే దయచేసి సమాచారం ఇవ్వండి. ఆ సమాచారాన్ని మేము గుప్తంగా ఉంచుతాము అని మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ఇంతే కాకుండా స్ట్రీట్ గాంజా పెడ్లర్స్ గాంజా తీసుకుని వీధుల్లో తిరుగుతుండేవాళ్ళు, సిగరెట్లలో నిన్నటి వరకు చూస్తే మనం దాదాపు 200 కేజీల పైగానే గాంజా చేసాం. 20 మంది వరకు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ మంది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వారు. అలాగే ఈరోజు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నవ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇప్పటికి ఒక 8 కేజీలు మళ్ళీ సూళ్ళూరుపేట పరిధిలో మనం వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం, ఒక అక్యూజ్ని కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో గాంజానే ఎక్కువ ఎందుకు ఫోకస్ చేశామంటే దీనికి గాంజాకి బానిసలై యువత పెడద్రోవ పట్టకూడదు. దేశానికి యూత్ అనేది ఒక రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్ లాంటిది. వాళ్ళే ఆయుపట్టు, వాళ్ళే మనకి విలువైన సొత్తు, సంపద. అట్లాంటి సంపద కలిగిన దేశంలో యువత ఇట్లా పెడద్రోవ పెట్టి మొన్న కూడా వాతావరణ పరిస్థితి వల్ల కాస్త మనకి హెవీ రెయిన్ పూర్ వల్ల మనం చేయలేకపోయాం. కానీ రాబోయే రోజుల్లో మేము కంటిన్యూస్గా ఇది మన నెల్లూరు డిస్టిక్లో టాస్క్ లాగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోతో పాటు లా అండ్ ఆర్డర్ ఫోర్స్ కూడా గాంజా పీల్చేవారు, గాంజా సప్లై చేసేవారు వీరందరి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వారి మీద ఖచ్చితంగా యాక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ.